ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు హైవేపై నిరసనకు దిగారు. గొల్లపల్లి నుంచి రోజు 20 కిలోమీటర్లు ప్రయాణించి బేస్తవారిపేట ప్రభుత్వ పాఠశాలకు వచ్చి తిరిగి గ్రామాలకు వెళ్లే క్రమంలో సరైన సమయానికి బస్సులు అందుబాటులో ఉండడం లేదని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 2 ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. పాఠశాల వదిలిన తర్వాత బస్సుల కోసం 2 గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తోందని విద్యార్థులు ఆరోపించారు. అధికారులు స్పందించి పాఠశాల వదిలే సమయానికి బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ నాగరాజు అధికారులు విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.